హలో ఎవ్రీవన్. యుఎస్ ప్రెసిడెంట్ ఏప్రిల్ 2 రోజు న్యూ రెసిప్రోకల్ టారిఫ్స్ రిలీజ్ చేసిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ చాలా నెగిటివ్ లో ఉన్నాయి. ప్లస్ మన ఇండియా మార్కెట్ మీద కూడా ఇంపాక్ట్ నెగిటివ్ గానే పడిందండి. అసలు టారిఫ్స్ అంటే ఏంటిది, న్యూ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ఏంటిది, ఈ టారిఫ్స్ వల్ల గ్లోబల్ మార్కెట్స్ మీద ఏం ఇంపాక్ట్ పడ్డది, ఇండియన్ మార్కెట్స్ మీద ఏం ఇంపాక్ట్ పడ్డది, చైనా మార్కెట్స్ మీద ఏం ఇంపాక్ట్ పడ్డది, అడ్వాంటేజెస్ ఏంటివి, డిసడ్వాంటేజెస్ ఏంటివి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టారిఫ్స్ అంటే ఏంటంటే, టారిఫ్స్ అనేది ఒక ట్యాక్స్ అండి. అది ఇంపోర్టెడ్ గూడ్స్ మీద వేసే ట్యాక్స్. టారిఫ్ అంటే సుంకాలు అంటారు తెలుగులో. మీకు ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఇప్పుడు సపోజ్ నాకు టెస్లా కార్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉందండి. టెస్లా కార్ ఎక్కడ దొరుకుతుంది, దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఉంది, యూఎస్ కంపెనీలో ఉంది. ఇప్పుడు అక్కడ 100 రూపీస్ ఉంది అనుకోండి, నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే 100 రూపీస్కి రాదండి. మనం ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి కదా. మన దగ్గర టారిఫ్, ఇండియన్ టారిఫ్ ఎంత ఉంది ఇంపోర్టెడ్ గూడ్స్కి, 50% ఉందనుకుందాం. అది యూఎస్లో టెస్లా కార్ ఎంతకు దొరుకుతుంది, 100 రూపీస్ దొరుకుతుంది కదా. ఇక్కడ 50% ఉందంటే నేను ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఓవరాల్ 150 రూపీస్ అనేది పే చేయాలి. 50 రూపీస్ అనేది ఎక్స్ట్రా పే చేయాలి, ఎందుకంటే 50% కదా. ఎగ్జాంపుల్కి టెస్లా కార్ 1000 రూపీస్ ఉంది అనుకుందాం, యూఎస్ఏలో నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. మన ఇండియాలో టారిఫ్ ఎంత ఉంది ఇంపోర్టెడ్ గూడ్స్కి, 50% ఉందనుకోండి. నేను ఇప్పుడు ఎంత పే చేయాలి, 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. ఓవరాల్ టెస్లా కార్కి ఎంత అవుతుంది, 1500 రూపీస్ అవుతుంది. అర్థమైందా టారిఫ్ అంటే ఏంటో? అసలు యాక్చువల్లీ టారిఫ్స్ వల్ల ఏమవుతుందో చూద్దామండి. టారిఫ్స్ ప్రమోట్ బిజినెసెస్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ, మేక్స్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఎక్స్పెన్సివ్. అంటే ఏంటంటే, సపోజ్ టెస్లా కంపెనీ ఒక కారు 1 lakh ఉందనుకుందాం, టాటా కంపెనీ యొక్క కారు మన ఇండియాలో 1 lakh ఉందనుకుందాం. ఎగ్జాంపుల్కి రెండు సేమ్ ఫీచర్స్ అనుకుందాం. ఇప్పుడు నేను టాటా కంపెనీ 1,00,000 రూపాయలు ఉంది కారు కొందాం అనుకోండి, 1,00,000 రూపాయలకే వచ్చేస్తుంది. కాకపోతే టెస్లా కార్ 1,00,000 రూపాయలు యూఎస్లో ఉంది. మన ఇండియాలో సపోజ్ టారిఫ్ ఒక 50% ఉందనుకోండి, ఈ 1,00,000 రూపాయలకి 50% అంటే 50,000 యాడ్ చేసి 1,50,000 అవుతుంది. ఇప్పుడు ఇంపోర్టెడ్ గూడ్స్కి ఎక్స్పెన్సివ్ అయినట్టే కదా. కాబట్టి ఎక్కువ మంది ఏ కంపెనీ ఏ కార్ కొనడానికి ట్రై చేస్తారు, టెస్లా కార్ 1,50,000 పెట్టుకొని కొనుక్కోవడం ఎందుకు, 1,00,000 రూపాయలకి మనకు టాటా కంపెనీ కార్ వస్తుంది కానీ మన ఇండియాలో ఉన్న లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న బిజినెస్కి ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది. దానివల్ల ఇంపోర్టెడ్ గూడ్స్ అనేవి ఏమవుతాయి, ఎక్స్పెన్సివ్ అనేవి అవుతాయి. మేక్స్ ప్రొడక్ట్స్ సోల్డ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ లెస్ కాంపిటేటివ్ ఇన్ ద కంట్రీ. అంటే ఏంటంటే, ఇంకా అందరి మైండ్లో ఏమైపోతుంది, మనం ఫారెన్ నుంచి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకున్న కార్స్ అనేవి వాల్యూ అనేవి ఎక్కువ ఉంటే ఎక్స్పెన్సివ్ ఉన్న మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది. ప్లస్ అడిషనల్గా లోకల్లో ఉండే కంపెనీస్ కార్స్ ఎక్కువ మంది కొనడం వల్ల వీళ్ళ కాంపిటీషన్ కూడా తగ్గుతుంది. ఈ టారిఫ్స్, న్యూ టారిఫ్స్ రిలీజ్ చేశారు కదా అండి, ఆ రిలీజ్ చేసిన టారిఫ్స్ అనేవి ఇంక్రీజ్ చేశారనమాట. ఆ ఇంక్రీజ్ చేయడం వల్ల, టారిఫ్స్ అంటే ట్యాక్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల యూఎస్ గవర్నమెంట్కి ఏం అడ్వాంటేజ్ ఉంటుందో చూద్దాం. మీరు ఆలోచించండి. టారిఫ్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల యూఎస్ గవర్నమెంట్కి ఏం బెనిఫిట్ ఉంటుంది, ట్యాక్స్ అనేది ఎక్కువ వస్తుంది కదండి. ఇప్పుడు మన ఇండియా కార్ ఉంది, టాటా కంపెనీ ఉంది, యూఎస్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు అనుకోండి, 1 lakh రూపీ ఉంది, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు, 50% ఉంది అనుకోండి, ఇప్పుడు 26% చేశారు. సపోజ్ 26% చేయడం వల్ల యూఎస్లో ఎవరన్నా టాటా కార్ కొనుక్కుంటే 1,26,000 అవుతుంది. అంటే 26,000 గవర్నమెంట్కి వెళ్ళినట్టే కదా. 26% టారిఫ్ ఇంక్రీజ్ చేయడం వల్ల వాళ్ళకి అలా బెనిఫిట్ అనేది వస్తుంది. ఇంకో బెనిఫిట్ ఏంటంటే, ప్రొటెక్ట్ జాబ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే వాళ్ళ లోకల్లో యూఎస్ కంట్రీలో ఉండే కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ లోకల్ పీపుల్స్ అందరూ ఆ లోకల్లో ఉండే కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రొడక్ట్సే బై చేస్తారు కదా. దానివల్ల అక్కడ లోకల్లో ఉండే కంపెనీస్ అనేవి డెవలప్ అవుతాయి. అందులో ఉండే జాబ్స్ వల్ల కూడా సెక్యూర్ ఉంటుంది. కొన్ని న్యూ జాబ్స్ కూడా క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నది యూఎస్లో. ఈ టారిఫ్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటిది యూఎస్కి, ఇంక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఫర్ ద ఎండ్ ఆఫ్ కన్స్యూమర్. గవర్నమెంట్కి ఏం డిసడ్వాంటేజ్ ఉండదండి. ఎవరైతే ప్రొడక్ట్ కొందామని అనుకుంటున్నారో కస్టమర్స్, వాళ్ళకు ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఒక కస్టమర్ మా టాటా కార్ కొనుక్కుందాం అనుకుంటాడు, ఇక్కడ 1,00,000 రూపాయలు ఉన్న కారు అక్కడ యూఎస్ఏలో కొనుక్కుందామంటే 1,26,000 అవుతుంది. 26,000 ఎక్స్ట్రా పే చేసినట్టు కదా ఎవరు, కస్టమర్. వాళ్ళకు పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే, ట్రేడ్ వార్ వయా టారిఫ్స్ అండ్ లూజ్ జాబ్స్ ఇన్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్. అంటే ఏంటంటే, ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్, ఇప్పుడు మన ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది, చైనా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మన ప్రొడక్ట్స్ ఎవరు కొనుక్కోలేదు అనుకోండి, వేస్టే కదా అండి. మనకు కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళ జాబ్స్ తీసేస్తారు కదా. ప్రొడక్ట్స్ ఎవరు కొనుక్కోవట్లేకపోతే యూఎస్ఏలో మనకి ఇక్కడ ఏం చేస్తారు, ప్రొడక్షన్ అనేది ఆపేసిస్తారు, జాబ్స్ అనేవి లూజ్ అవుతాయి. ప్లస్ ఇట్లా వాళ్ళు పెంచారని వీళ్ళు పెంచడము, ఈ కంట్రీ వాళ్ళు పెంచడం, ఇట్లా కొంచెం ఒక వార్ లాగా జరుగుతాయి అన్నట్టు. టారిఫ్స్ అందరూ అన్ని కంట్రీస్ ఇంక్రీజ్ చేస్తూనే ఉంటారు. ది 15 బిగ్గెస్ట్ యూఎస్ ట్రేడ్ డిఫిక్ట్స్ అంటే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఈ కంట్రీస్ ఏంటంటే,
యూఎస్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయండి. యూఎస్ వాళ్ళు ఈ కంట్రీస్ నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఈ కంపెనీకి ఎక్స్పోర్ట్ చేసే దాంతో పోల్చుకుంటే. ఇప్పుడు ఈ కంపెనీస్ అనేవి యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కదా, యూఎస్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కదా, దానివల్ల ఏమవుతుంది అక్కడ దాని ప్రొడక్ట్స్ మీద ప్రైస్ అనేవి ఇంక్రీజ్ చేయడం వల్ల ఈ కంట్రీస్కి కొంచెం డిఫిషిట్ అనేది అవుతుంది. ఏమవుతుంది, ఈ కంట్రీస్ ప్రొడక్ట్స్ ఎవరికి బై చేయరు కదా, ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత వేరే వాళ్ళు ఎందుకు బై చేస్తారు, ఆ కంట్రీ వాళ్ళు యూఎస్ కంట్రీ వాళ్ళు బై చేయకపోవడం వల్ల వీళ్ళకి ఈ కంట్రీస్ వాళ్ళకు కొంచెం లాస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. మేజర్గా చూడండి అండి, ఈ 15 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యుఎస్ అనేది ఇంపోర్ట్ అనేది ఎక్కువ ఉంది ఎక్స్పోర్ట్ కంటే. యుఎస్ ఈ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అనేది తక్కువ చేస్తుంది, ఈ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ మాత్రమే ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే యుఎస్లో ఉండే జనాభా పబ్లిక్ ఈ కంట్రీస్లో నుండి వచ్చే ఇంపోర్ట్ అయ్యే వస్తువులను ఎక్కువ కొంటున్నారు అనమాట. ఈ టారిఫ్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల అసలు గ్లోబల్ ఎకనామీ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి హయ్యర్ ప్రైజెస్ ఫర్ కన్జ్యూమర్స్. గుర్తుపెట్టుకోండి అండి, యూఎస్లో టారిఫ్స్ పెంచడం వల్ల ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి కదా ఇంపోర్ట్ గూడ్స్ మీద, కొనే కన్జ్యూమర్ల మీద ప్రెజర్ అనేది పడుతుంది, అన్ని ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి కదా, కొంచెం సప్లై చైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది అండి. ఎందుకంటే మన వాళ్ళు సప్లై చేస్తున్నారు కదా యూఎస్కి, ఇది కొంచెం డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నది. హయ్యర్ ఇన్ఫ్లేషన్ అండ్ ట్రేడ్ టెన్షన్ అనేది జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది అండి, వస్తువుల యొక్క ప్రైస్ పెరిగింది అనుకోండి, వాళ్ళకి సాలరీస్ కూడా పెరగాలి కదా, వాళ్ళకి సాలరీ పెరగకుండా వస్తువుల యొక్క ప్రైస్ పెరిగింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ అనేది పెరిగినట్టే, ద్రవ్యోల్బణం అంటారు. ఇన్ఫ్లేషన్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో ఇన్ఫ్లేషన్ టైప్ చేయండి, నేను దాని మీద ఒక బ్యూటిఫుల్ వీడియో అనేది క్రియేట్ చేస్తాను. ఫోర్త్ పాయింట్ వచ్చేసి గ్రోత్ స్లో డౌన్ అండ్ హిట్ ఆన్ సేవింగ్స్. ఇంకా యుఎస్ లో ఉండే వాళ్ళు ఏమవుతారు, వాళ్ళకి గ్రోత్ అనేది తగ్గిపోతుంది, వాళ్ళ సేవింగ్సే ఖర్చు పెట్టేస్తారు కదా. ఉన్న సేవింగ్స్ ఇప్పుడు ప్రొడక్ట్ ప్రైస్ వాళ్ళు కొనుక్కునే లోకల్ ప్రొడక్ట్స్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు వాళ్ళ ఉన్న సేవింగ్స్ అంతా తీయడం వల్ల వాళ్ళకు గ్రోత్ కూడా స్లో డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ పాయింట్ వచ్చేసి యూఎస్ ఫార్మర్స్ రిసీవ్స్ సబ్సిడీస్ డ్యూ టు లాస్ట్ మార్కెట్స్. ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారు యూఎస్ వాళ్ళు. ఈ ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ గవర్నమెంట్ ఇంకా సబ్సిడీస్ ఇచ్చేస్తుంది. ఈ న్యూ టారిఫ్స్ వల్ల చైనా మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కరెన్సీ డివాల్యుయేషన్, వాళ్ళ యొక్క కరెన్సీ అనేది పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి డిక్లైన్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి దీని అర్థం ఏంటంటే యుఎస్కి చైనా ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కదా, అందరు ఎక్స్పోర్ట్స్ చైనా ప్రొడక్ట్స్ ఎందుకు కొంటారు, యుఎస్లో ఉన్న వాళ్ళు తక్కువ ప్రైస్కి దొరుకుతాయి అని కొనుక్కుంటారు. సపోజ్ ఎగ్జాంపుల్కి యుఎస్ టాయ్ అనేది ఒకప్పుడు టారిఫ్స్ ఇంక్రీజ్ చేయకముందు ఒక బైక్ టాయ్ అనేది 100 రూపీస్ ఉండే అనుకుందాం, ఆ యుఎస్లో చేసిన టాయ్ ఎంత ఉండేది 200 రూపీస్ ఉండే అనుకుందాం. ఇప్పుడు టారిఫ్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల రెండు ప్రైజెస్ సేమే ఉన్నాయి అనుకోండి, చైనా ప్రొడక్ట్ ఎందుకు కొంటారు యుఎస్ వాళ్ళు, యుఎస్ ప్రొడక్టే కొనుక్కుంటారు కదా, దానివల్ల ఎక్స్పోర్ట్ మీద ఇంపాక్ట్ అనేది పడి ఇంకా ఎక్స్పోర్ట్స్ అనేవి డిక్లైన్ తగ్గుతూ ఉంటాయి యుఎస్కి చైనా ప్రొడక్ట్స్. లాస్ట్ పాయింట్ వచ్చేసి రిటేలియేషన్ అండ్ పాసిబుల్ ట్రేడ్స్ గెట్ స్లో డౌన్ అండి, కొంచెం ట్రేడ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఇంకా ఈ టారిఫ్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇండియా మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది, అడ్వాంటేజెస్ ఏమున్నాయి. ఫుట్వేర్ గెయిన్స్ కాంపిటేటివ్ ఓవర్ చైనా అండ్ వియత్నాం. అంటే ఏంటంటే ఫుట్వేర్స్ చైనా అనేది యుఎస్కి ఇంపోర్ట్ చేస్తుంది, వియత్నాం ఇంపోర్ట్ చేస్తుంది, మన ఇండియా కూడా ఇంపోర్ట్ చేస్తుంది. చైనాకు వియత్నాంకి ఈ టారిఫ్స్ అనేవి చాలా ఇంక్రీజ్ చేశారనమాట మన దాంతో పోల్చుకుంటే. కాబట్టి మన ప్రైజెస్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి మన ఎక్కువ ప్రొడక్ట్స్ కొనడానికి అవకాశం ఉన్నది వాళ్ళ దాంతో పోల్చుకుంటే. అండ్ మ్యాన్మేడ్ టెక్స్టైల్స్ కీప్స్ ఇండియా కాంపిటేటివ్. అంటే ఏంటంటే మన ఇండియాలో మ్యాన్మేడ్ తయారయ్యే టెక్స్టైల్స్ ఉన్నాయి కానీ అవి కూడా ఎక్కువ పోవడానికి అవకాశం ఉన్నాయి యూఎస్కి, ఎందుకంటే వేరే కంట్రీస్ నుంచి ఇంకా టారిఫ్స్ మనకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటి కొనకుండా మనకి కొనడానికి ఛాన్స్ ఉన్నది. అసలు డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇండియా మీద? జెమ్స్ అండ్ జ్యువెలరీస్, యుఎస్ ఇస్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ బయర్. అంటే ఏంటంటే ఇప్పుడు మన రత్నాలు ఇవి ఉంటాయి కదా అండి, ఇవన్నీ ఇండియా నుంచి వెళ్ళి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాయి యూఎస్ఏకి. యుఎస్ వాళ్ళు ఏం చేస్తారు, ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, ట్యాక్స్ అని ఇంక్రీజ్ అయిన తర్వాత కోణం తగ్గిస్తారు కదా, దానివల్ల ఇండియా మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. ప్లస్ అడిషనల్గా ఉలెన్ అండ్ కాటన్ టెక్స్టైల్స్ ఇవి కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది పడుతుంది అండి, కొంచెం కోణం తగ్గిస్తారు, మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ టారిఫ్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల యుఎస్ గవర్నమెంట్కి ప్రాఫిట్ ఉంటుందా అండి, కానీ యుఎస్లో ఉండే జనాలు ఉంటారు కదా పబ్లిక్ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద కొంచెం బర్డెన్ అనేది పడుతుంది. ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఇంపోర్ట్ ప్రొడక్ట్స్ మీద ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళ మీద కొంచెం బర్డెన్ అనేది పడుతుంది. లిబరేషన్ డే రోజు డొనాల్డ్ ట్రంప్ ఒక బోర్డు రిలీజ్ చేశాడు కదా, అంటే దాని బోర్డు గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాము. అసలు రెసిప్రోకల్ టారిఫ్ అంటే ఏంటో చెప్తాను చూడండి క్లియర్గా. ఇక్కడ చూస్తున్నారు కదా చైనా, యూరోపియన్ యూనియన్, వియత్నాం, తైవాన్, జపాన్, ఇండియా, సౌత్ కొరియా, థాయిలాండ్ ఇట్లా కంట్రీస్ అనేవి ఉన్నాయి కదా అండి. ఇక్కడ సెకండ్ కాలంలో మీరు చూస్తున్నవి ఏంటంటే ఏవైతే కంట్రీస్ యుఎస్ నుంచి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటాయి కదా, ఇంపోర్ట్ చేసుకున్న యొక్క ఇవి ట్యాక్సెస్ అనమాట, టారిఫ్స్, సుంకాలు.
ఇప్పుడు చూడండి, సపోజ్ చైనా 67% ఉందంటే, సపోజ్ ఎగ్జాంపుల్కి చైనాలో టెస్లా కారు ఉంది, టెస్లా కారు 1000 రూపీస్ ఉంది అనుకుందాం. చైనా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే 1000 రూపీస్ ఉంది కదా అండి, 1000 రూపీస్కి ఏం చేస్తారు, 67% ఇంక్రీజ్ అయింది. అంటే 1000 రూపీస్కి ఒక 670 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 1670 రూపీస్ ఉంటుంది ఎక్కడ, చైనాలో టెస్లా కారు. ఎగ్జాంపుల్కి మన ఇండియా చూద్దాం. మన ఇండియా ఎంత వేస్తుంది ట్యాక్స్, 52% వేస్తుంది ఇంపోర్టెడ్ మీద, యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న దాని మీద. సపోజ్ టెస్లా కారు 1000 రూపీస్ ఉంది యూఎస్లో, మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది, 52% ఎక్స్ట్రా కదా, ఎంత అంటే 1000 రూపీస్కి 520 రూపీస్ ఎక్స్ట్రా, అంటే 1520 రూపీస్ టెస్లా కార్ మన ఇండియాలో అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్లో ఇంపోర్టెడ్ చైనా నుంచి యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న దాని ఎంత 33% కదా. సపోజ్ టెస్లా కారు ఒక 100 రూపీస్ ఉంది అనుకుందాం ఇక్కడ యూఎస్ఏలో, ఇజ్రాయెల్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు, ఇక్కడ 33% పెరిగిందంటే 133 రూపీస్ అనేది అవుతుంది అనమాట ఇజ్రాయెల్లో టెస్లా కారు. ఇక్కడ మీకు థర్డ్ కాలం విజబుల్ అవుతుంది కదా, అదే యూఎస్ఏ యొక్క డిస్కౌంటెడ్ రెసిప్రోకల్ టారిఫ్స్. డిస్కౌంటెడ్ రెసిప్రోకల్ టారిఫ్స్ అని ఎందుకు అన్నారు సుంకాలని అంటే, ఇప్పుడు చైనా 67% ఇంపోర్ట్ గూడ్స్ మీద వేస్తుంది కదా, యూఎస్ నుండి వచ్చిన ఇంపోర్ట్ గూడ్స్ మీద. వీళ్ళు ఏం చేస్తున్నారు, హాఫ్ ఆఫ్ ద పర్సంటేజే వేస్తున్నారు. ఇక్కడ 67% వేస్తే వీళ్ళు ఎంత వేస్తున్నారు, 34%. వియత్నాం 90% వేస్తే 46%, 64% వేస్తే 32%, జపాన్ 46% వేస్తే 24%, ఇట్లా 50% వేస్తున్నాం. అందుకే రెసిప్రోకల్ డిస్కౌంట్ అని చెప్తున్నారు అనమాట. ఎగ్జాంపుల్కి ఇప్పుడు జపాన్ కంపెనీ ఉందండి, జపాన్ కంపెనీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ టొయోటో కంపెనీ ఉంది. టొయోటో కంపెనీ కార్స్ అనేవి జపాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఇప్పుడు యూఎస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనుకో, యూఎస్కి ఎక్స్పోర్ట్ చేశారు, యూఎస్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇంపోర్ట్ చేసుకుంటే జపాన్లో టొయోటో కారు ₹1,00,000 ఉంది అనుకుందాం. యూఎస్ ఇంపోర్ట్ చేసుకున్నది కదా, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యూఎస్లో ఎవరన్నా ఆ కారు కొనాలి అనుకుంటే ₹1,00,000 రాదు, 24% ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఎక్స్ట్రా 24,000 పే చేయాలి. 1,24,000 పే చేసి ఆ కార్ని కొనుక్కోవాలండి. ఈ 24% ఎవరికి వెళ్తుంది, గవర్నమెంట్కి వెళ్తుంది. అట్లా యుఎస్ ఇవి రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల ఆ గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్, రెసిప్రోకల్ టారిఫ్స్ అనేవి ఇంక్రీజ్ చేశాడు. ఐ థింక్ రెసిప్రోకల్ టారిఫ్స్ గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ట్రేడింగ్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని మీద నేను ఒక ఫుల్ వీడియోను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుల్ వీడియో చూసినందుకు.